ఈ రోజు మనం యానిమల్స్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అరౌండ్ మీ అంటే నా చుట్టూ ఉన్న అంటే మన చుట్టూ ఉన్న జంతువులు పక్షులు మరియు కీటకాలు వీటి గురించి నేర్చుకుందాం. మీకు యానిమల్స్ అన్ని తెలుసు. యానిమల్స్ వచ్చు, బర్డ్స్ వచ్చు. యానిమల్స్ వచ్చు, బర్డ్స్ వచ్చు, కానీ ఇన్సెక్ట్స్ కొత్తగా మీరు పరిచయం అవుతున్నాయి. అర్థమవుతుందా? ఇన్సెక్ట్ లో కూడా మీకు కొన్ని తెలుసు, ఇంకా మిగిలినవి కూడా మీరు నేర్చుకుంటారు. యానిమల్స్ మీకు పేరు తెలుసు కదా, చెప్పండి. ఇదేంటి? ఇది షిప్ అనకూడదు, షీప్. ఓకే, వెరీ గుడ్. అలాగే బర్డ్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కింగ్ ఫిషర్. ఓకే, ఇది కొత్తగా ఉంది. ఓకే, కింగ్ ఫిషర్. ఇది hen. Hey, look at the word. Pigeon. Very good. Eagle. ఇప్పుడు ఇన్సెక్ట్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు యానిమల్స్ వచ్చాయి, బర్డ్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు ఇన్సెక్ట్స్ ని మనం ఒకసారి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, యాంట్, చీమ. ఇది కాక్రోచ్. మన ఇళ్లలో ఉంటుంది కదా, మన ఇంట్లో కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది మన ఇంట్లో కదా. యాంట్ కనిపిస్తుందా? ఇంట్లో కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ కూడా ఇంట్లో కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇది ఫ్లై అంటే ఈగ. చూసావు కదా, ఇంట్లో ఉంటాయి. ఇవి కూడా కనిపిస్తాయి. చాక్లెట్ తింటే ఈగలు కలిసేస్తాయి, ఈగలు వాళ్తాయి. అర్థమవుతుందా? చాక్లెట్లు ఎక్కడ స్వీట్ ఉన్నా ఏదన్నా పడిసేసినా, అందుకని నీట్ గా ఉండాలి. ఈ ఫ్లైస్ వాడే అనుకో మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అర్థమవుతుందా? విరోచనాలు, జ్వరం, దగ్గు ఇలాంటివన్నీ వస్తాయి. అందుకనే ఈ ఈగలు వాడకుండా చూసుకోవాలి. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫ్లైస్ అంటారు. ఫ్లై. ఇది హనీ బీ. ఇవి ఈగలే కానీ తేనె పెట్టే ఈగలు. ఇవి ఏం చేస్తాయి? తేనెని తీసుకొచ్చి అన్ని దగ్గర ఉన్న పువ్వుల్లో ఉండే తేనెని తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేస్తాయి. ఈ స్టోర్ చేసిన తేనెని మనం అందరం తెచ్చేసుకొని చక్కగా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం. ఇవి తేనె తీగలు అన్నమాట. వీటిని హనీ బీ అంటారు. హనీ బీ. ఇది స్పైడర్. స్కూల్లో ఎక్కడా లేకుండా చేస్తుంది ఆయన. మన ఇళ్ళలో ఉంటాయి కదా, ఇంట్లో ఎక్కడో దగ్గర మూలం బూజు పెట్టేసి ఆ బూజు మీద ఈ స్పైడర్స్ ఉంటాయి. చూసారా మీరు? ఇంట్లో చూసారా? ఇది స్పైడర్. మీ ఇంట్లో ఉందా? వెంటనే శుభ్రంగా తుడిపించి. ఇది స్పైడర్. ఏం చేస్తుంది? ఇది మూలలో అలాగ గూళ్ళు కట్టేసి అక్కడ ఉంటది. ఇది స్పైడర్. ఇది మస్కిటో. రోజు మనం రాత్రులు నిద్రపోయి కూడా కుడుతూ ఉంటాయి. కరెంట్ పోయిందనుకో బాగా కుడతాయి. ఇవి మస్కిటో. ఇది బీటల్. ఈ ప్యాడల్లో ఉంటాయి అన్నమాట. ప్యాడల్లో ఉంటుంది ఎక్కువ. అదవుతుందా? ఇది ప్యాడల్లో అది ఉంటుంది, ప్యాడ పురుగు లాంటిది. బీటల్. ఇది లేడీ బాగ్. ఎక్కడో కానీ కనపడదు. ఈ రెడ్ కలర్ లో ఉండి ఇలాగా బ్లాక్ డాట్స్ ఉంటాయి దాని మీద. ఇది లేడీ బాగ్. ఇది మన ఎలా కనబడుతుంది, మన స్కూల్లో లేదు. ఎందుకంటే ఇది మీ ఇంట్లో ఉందా? ఉండకూడదు. ఇదేంటిది? బల్లి. లిజర్డ్. ఓకే, అవి ఇళ్లలో ఉండకూడదు. ఉంటే ఎప్పుడైనా అన్నంలో అది పడిపోయిందంటే పాయిజన్ అయిపోయి చనిపోతారు. అందుకనే ఇవి మన ఇళ్లలో ఉండకుండా చూసుకోవాలి. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి చెప్పండి, ఇవి ఉంచొద్దన్నారు టీచర్ గారు, ఇవి ఉండకూడదట అని చెప్పండి. ఓకేనా? ఓకే, అవి ఉండకుండా చూడండి. ఇవి గ్రాస్ హోపర్. ఇది ఏం చేస్తుంది? ఏ మొక్క మీద
మొక్కలు, ఆ మొక్క అంతా తినేస్తుంది ఇది. ఎక్కడైనా పచ్చని మొక్క ఉందనుకో, గ్రీన్ గా మంచి మొక్క కనిపించింది అనుకో, వెంటనే దాని మీదకి వచ్చి ఇది ఏం చేస్తుంది, మొత్తం ఆకులన్నీ తినేస్తుంది ఇది. అందుకనే దీన్ని గ్రాస్ హూపర్. గ్రాస్ హూపర్ చూసారా ఎలా ఉందో? అది కూడా గ్రీన్ కలర్ లో ఉంది చూసారా? ఆకులన్నీ గ్రీన్ గా ఉండే ఆకులన్నీ తినేసి, గ్రీన్ లీవ్స్ అన్ని తినేసి ఏం తిన్నది? గ్రీన్ లీవ్స్ అన్ని తినేసి ఇది గ్రీన్ గా తయారైంది చూసారా? ఓకే, ఇది మీకు తెలుసు. బటర్ఫ్లై, మీకు సాంగ్ కూడా వచ్చు కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది బటర్ఫ్లై, దీనికి తెలుసు. మరి ఇది తూనిక, దాన్ని డ్రాగన్ ఫ్లై అంటారు. ఇదేమంటారు? డ్రాగన్ ఫ్లై అంటారు. దీన్ని ఏమంటారు? అది. ఇప్పుడు ఇవి ఏంటంటే మన కళ్ళకి ఇవన్నీ కనిపించేవి యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్. ఇవి మనం అన్ని చూస్తూ ఉన్నవి, మనకి ఎక్కడో దగ్గర కనబడుతూ ఉంటాయి. ఎక్కడికైనా ఎగ్జిబిషన్ కది వెళ్ళినప్పుడు వాటి దగ్గర, ఎక్కడైనా బయట ఎలిఫెంట్ అది కనిపిస్తూ ఉంటది. అలాగే అప్పుడప్పుడు మంకీస్ వచ్చేస్తూ ఉంటాయి మన ఇంటి దగ్గరికి కదా. ఫాక్స్ ఎక్కడో అంటే చేలల్లోని, పొలాల్లోని, తర్వాత అడవుల్లోని ఈ ఫాక్స్లు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి.